మార్గశిర మాసం వచ్చేసింది. 4 లక్ష్మీ వారాలు వచ్చాయి. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి విధంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వారాన్ని ఆచారం చేసులకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో డిసెంబర్ 5వ తేదీన మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీవారం అని అంటారు. మొదటి గురువారం లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి. డిసెంబర్ 12వ తేదీ రెండవ లక్ష్మీ గురువారం. అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 10వ తేదీన మూడవ గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 26వ తేదీన 4వ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీ గురువారం. ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర, గారెలను నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకలలాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తర్వాత పూజ గదిని కూడా శుభ్రంగా చేసుకుని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు అంటేనే విష్ణు స్వరూపం. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు.
కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనవి. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యపిండితో ఒక పిండి ప్రమిదను తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షితలు వేసుకొని పూజను ముగించుకోవాలి. ఈ 5 గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురువారం 5 ముత్తైదువలను ఆహ్వానించి తాంబూలం సమర్పించాలి. ఇలా 4 గురువారాలు చేసుకోవడం వల్ల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మాసం మొత్తం.